సో ఎంతోమంది హిందూ ఆర్గనైజేషన్కి సంబంధించిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని లేకపోతే చిన్న కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా లవ్ జిహాద్ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలాంటి భాష చెప్తారు, లవ్ జిహాద్ అంటే ఏంటి, ఇవన్నీ విన్నాము. అయితే ఇంకొంతమందికి వాళ్ళ భాషలో అర్థం కావడానికి, అంటే మనకి ఎలా అయితే చిన్నప్పుడు మా స్కూల్లో మన టీచర్స్ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా, సో ఇప్పుడు ఏంటంటే లవ్ జిహాద్ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి చెప్పించడానికి ఒక లెక్చరర్ మేడం అయితే నేను తీసుకొచ్చిన. సో ఉషా అక్క అనేసి మాకైతే బాగా పరిచయము, ఉషా జ్యోతిర్మయి ముదిగొండ గారు. అక్క నమస్తే. నమస్తే సిద్ధు. సో లెక్చరర్గా ఈరోజు మీరు ఏదైతే మా ఈ వేదిక ఉందో లవ్ ఫర్ జిహాద్ అనేసి, సో లవ్ జిహాద్ అనేది మనకు తెలుసు, బట్ ఒక జిహాదే లవ్ గురించి చేస్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి సిరీస్ మేము చేస్తున్నాము. సో హిందూ అమ్మాయిల్లో అవగాహన రావాలి, తల్లిదండ్రులు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళలో అరే నిజంగా లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది అనేసి చెప్పడానికే ఈ తాపత్రయం మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి అయితే నేను చెప్పేసా లెక్చరర్ అని, అంతకన్నా ఎక్కువైతే నేను వెళ్ళను. కాకపోతే ఇప్పుడు సో ఈ లెక్చరర్ ఫీల్డ్లో ఉండి మీరు లవ్ జిహాద్ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నది నాకు తెలియగానే అక్కతో నేను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పేసిన. సో మిమ్మల్ని కాల్ చేయడము పిలిపించడము అంత చక్కగా జరిగిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావా ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక లెక్చరర్గా ఉండి? నాకు చాలా ఈజీ అవుతుందమ్మా, ఎందుకంటే నేను టీనేజ్ పిల్లల్ని ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పిల్లల దాకా వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి పాఠమే చెప్పకుండా మేము ఒక మెంటార్స్ లాగా కూడా ఉంటాం. వాళ్ళకి మెంటార్స్ అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కూడా ఏంటి వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి కొంచెం ప్రేమగా మాట్లాడడం చేస్తే ఆడపిల్లలు కానివ్వండి అబ్బాయిలు కానివ్వండి మా దగ్గర ఓపెన్ అప్ అయిపోతారు. సో ఆ ఓపెన్ అప్ అయినప్పుడు ఇట్ ఈస్ లైక్ మోర్ ఈజీ ఫర్ అస్ టు కమ్యూనికేట్. నేను పాఠం చెప్పాలన్నా లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలన్నా నేను గైడ్ చేయాలన్నా అదొక రకమైన ఇది బ్యూటిఫుల్ ప్రొఫెషన్ ఇది నాకు. సో నాకు ఇది చాలా ఈజీ అండ్ హాయి కూడా, ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ద సైకాలజీ. లెక్చరర్గా ఉన్నప్పుడు పిల్లలకి ఎలా చెబితే అర్థమవుతుంది అన్నది మా సబ్జెక్ట్ కాబట్టి నాకు ఇది ఈజీ అని ఫీల్ అవుతాను అనుకుంటున్నాను. నేను ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, చేయగలుగుతున్నాను.